ధర్మరాజు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అంట. ధర్మరాజును యమధర్మరాజు అంటాడంటును, తమ్ముడు నీ నీ కళ్ళు తీయాలన్నా నాకు అట్ట దోస్తున్నది, నీ కళ్ళు తీయమన్నారు అన్నాడంట. అంటే అయ్యా కళ్ళు తిట్టేట్టరా ధర్మరాజు అంటే, అయ్యా కళ్ళు తిట్టే నేను ఎట్ట చేశాను నాయన అన్నాడంట. కళ్ళు పోతే ఏముంది నాయన, వద్దు నాయన, కాదు కూడా తీయాల్సిందే, నేను తీయాల్సిందే తీరాల్సిందే అని అంటాడంట. ఎవరు? ధర్మరాజు, యమధర్మరాజు. ఇంకా ఒక అడవికి తీసుకుపోయి కళ్ళు తీసిండంట. కళ్ళు తీస్తే ఇంకేం చేసిండాడా, ఏడుతా ఉన్నాడంట. ఏడుతా ఇట్టిట్టు అనుకుంటా తౌడుకుంటా పోతా ఉన్నాడంట. పొంగ 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 ఇంట్లో ఉంటుందంట ఆడ బాయి కాడ ఇట్లా ఒక హంస చెడ్డు. ఇంకా అడిగి పోయి కూర్చున్నాడంట తౌడుకుంటూ పోయి. ఒక నక్క, ఒక తోడేలి, ఒక ఎలుగుగొడ్డు, ఒక పులి, ఒక నాగుపాము ఉన్నాయంట ఆ రూములు. ఉంటే ఆడ కూర్చొని మొత్తం కూర్చొని, భగవంతుడా నాకెందుకు ఈ ఎగసాట్లు, నన్ను ఏదన్నా ఏ పులి చూడకూడదా, ఏ పాము చూడకూడదా, ఏ నక్క ఏదోటి భుజించకూడదా, నన్ను తినకూడదా, ఎందుకు నాకు ఈ జన్మ అని చెప్పి అంటున్నాడంట. అనుకుంటుంటే నక్క అంటుంది అంటును, ఇలా పెద్ద వాన కురిసినది, వాన కురిసేరిపోయి ఎండకాయలని బయటకు వచ్చినాయి, ఎండకాయలు తిని వచ్చినాను, ఆయన ధర్మం, ఎండకాయలు తిని బయటకు ఇప్పుడు వచ్చినాను, నాకు ఆకలే కల తినటానికే లేదని ఆయన ఎనుగానేని అని చెబుతుందంట. నక్క ఎండకాయలు తిన్నాను. పిల్లి అన్నదంటను, ఇవాళ నలవలగా పోయినాను నేను, ఆవు చిక్కినాది కాబట్టి కాడికి తిన్నా వచ్చిన అన్నదంట. ఈ ఎరువుగొడ్డు అంటుందంటను, ఇవాళ వాన కురిసింది, పుట్ట బగిలి ఉసురులన్నీ తెగొత్తా ఉండయి, ఆ ఉసురులను తిని నేను వచ్చినాను, నాకేం అక్కర్లేదు, కడుపు నిండా తిన్నాను అనుకుంటుందంట. నాకు బాగున్నదంటను, ఇవాళ నాగలి సర్ది కాబట్టి నన్ను నానబాలు సరిగండి అన్ని కోడిగుడ్లు పాలు కాబట్టి నన్ను పెట్టినారు, నాకు నేను తిని వచ్చినాను అనుకుంటున్నాను. ఏదన్నా తినకూడదు నేను ఎవరుతా ఉన్నాడు శ్వాసం తీసి, అరుగుంది లోపల వాకిలి లోపల అంటున్నాయి అంట. నేను అనే కొంది అది అంటున్నాయి దేనికి నాకు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ధర్మం ఎప్పటికీ ఆడికి పోదు. ఔధర్మమే, ధర్మం ధర్మమే, న్యాయం న్యాయమే ఉంటుందమ్మా. భగవంతున అనుకుంటుంటే, భగవంతుడా నన్ను ఏది పూజించేటట్టు లేదు, నేను ఎట్ట చేశానా తండ్రి అని చెప్పేసి ఎవరుతా కాదు. మన ఇంటి వెనక గోడమ్మడి పోతే బాగుందాడ మళ్ళీ ఆ గోడమ్మడి తౌడుకుంటూ పోయి అట్లా తగినట్టుగానైతే ఆ చెట్టు ఉంది ఇంటి వెనక, ఆ ఆకులు తీసుకొని కళ్ళకు దాన్ని పెట్టుకున్నట్టయితే అనుకుంటున్నాయి మళ్ళీ ఈయనగానని మన ఇంటి వెనక తౌడుకుంటూ పోయి అట్ట పోతే బావి మళ్ళీ తౌడుకుంటూ పోయి ఆ చెట్టు కింద దొరికితే ఆ చెట్టు ఆకులు తీసి కళ్ళు గుట్టుకుంటూ కళ్ళు వస్తాయి అని చెప్పి కళ్ళు వస్తాయి చేస్తే అప్పుడు కూడా ఆకులు బీక్కున్నాడంట. నాకు ఆయాసం, ఆకులు బీక్కున్నాడంట, కళ్ళకు రుద్దుకున్నాడంట, కళ్ళు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ధర్మరాజుకి ఎప్పుడైనా పుణ్యం ఉంటుందమ్మా, పెట్టింది కొట్టింది ఎప్పుడైనా ఉంటుందమ్మా. ఇంకా మాత్రం